అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త అనుదాత ఖాతాల్లో డబ్బులు బిగ్ అప్డేట్ తెలంగాణ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రైతుల కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ సర్కారు జనవరి 26న ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సర్కారు ఈ నెల 12న విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కగా అమలు చేసేందుకు సర్కారు పక్కా ప్రణాళికలు రూపొందించింది. వర్షాకాలంలో సాగైన భూమి వివరాలు వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 1.49 కోట్ల ఎకరాలలో పంట సాగైనట్లుగా వ్యవసాయాధికారులు సర్కారుకు నివేదిక అందజేశారు. ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకొని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావించింది ప్రభుత్వం. అందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేసింది. అయితే సాగుకు యోగ్యమైనటువంటి భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగుయోగ్యం కావని తేల్చిన అధికారులు వాటి సర్వే నంబర్లను కూడా బ్లాక్ చేశారు. ఈ మేరకు ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా అమలుతో 8,900 కోట్ల నిధులు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. రైతు భరోసా మార్గదర్శకాలు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పంటదారులకు రైతు భరోసా సాయం అందనుంది. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి. ఆర్ఓఎఫ్ఆర్ అనగా పట్టాదారులకు కూడా రైతు భరోసాకు అర్హులే. ఆర్బీఐ నిర్వహించినటువంటి డిబిట్ ఏదైతే పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు. రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు. ఎన్ఐసి అనగా హైదరాబాద్ ఐటీ భాగస్వామి రైతు భరోసా ఆపరేషన్ను నిర్వహించారు.